అందరికి నమస్కారం. ముందుగా నేను పిలవగానే ఎంతో బిజీగా ఉండి కూడా ఈరోజు మా పల్లెకి వచ్చిన మా అన్నయ్య ప్రకాష్ రాజ్ గారికి, అలాగే స్పెషల్గా నా మీడియా మిత్రులకి, ఎందుకంటే ఎంతసేపు హైదరాబాద్లో కలిసినప్పుడు సినిమాలు ఆ సినిమా ఏంటి, ఈ సినిమా ఏంటి, షూటింగ్లు ఏంటి, ఇదే గొడవ మనందరిది. మీ అందరిని ఎప్పటి నుంచో ఇక్కడికి తీసుకురావాలని ఒక కోరిక ఉండే. సో అది ఈరోజు ప్రకాష్ రాజ్ గారు అనే ద్వారా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. సో మీ అందరికీ ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఏముంది, హైదరాబాద్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటే దిల్ రాజు గారు వాళ్ళ ఫ్యామిలీ ఏదో టెంపుల్ కట్టారంట, అక్కడ ఇలా ఉంటుందంట, అలా ఉంటుందంట అని ఒక టెంపుల్ గురించే తెలుసు. కానీ ఇందాక మా బ్రదర్ నరసింహారెడ్డి గారు చెప్పిన 2006 నుంచి ఒక విజన్తో స్టెప్ బై స్టెప్గా ఇక్కడ మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో ఈరోజు ప్రధానమైనది దేవాలయం. అద్భుతంగా ఇక్కడున్న ప్రజలందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. సో మీరందరూ ఈరోజు వచ్చి ఇక్కడ ఏంటి దేవాలయం అనేది చూశారు. దానికి మీ అందరికీ ధన్యవాదాలు. దేవాలయం వెనకాల చేయాలనుకున్న 4 పిల్లర్స్ ఇందాక చెప్పినట్టు ఒక సోషల్ సర్వీస్ కానీ, సమాజంకు సంబంధించింది కానీ, ఇలా 4 పిల్లర్స్ని డిజైన్ చేసి ముందుకెళ్తున్నాము. దాంట్లో ఇలా ప్రత్యేకంగా అబౌట్ అగ్రికల్చర్, ఇందాక అన్నయ్య చెప్పినట్టు వాట్ ఈజ్ అనేది ఇంకా నాకంటే ప్రకాష్ రాజ్ గారు మొత్తం తిరిగి చూశారు కాబట్టి వారు డెఫినెట్గా వారికి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి. ప్రకాష్ రాజ్ గారు ఒక నటుడుగానే కాదు, నటుడుగా క్యారెక్టర్ నుంచి బయటకు వస్తే వారిలో ఉండేటి ఏంటివి అనేది నాకు బాగా దగ్గరగా చూస్తాను కాబట్టి తెలుసు. సో వారు మాట్లాడతారు దాని గురించి. సో సొసైటీకి మనవంతుగా ఏదో చెయ్యాలి అనేది ఇక్కడ మేము చేస్తున్న ఆలోచనలు అవన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ మీడియా మిత్రులు కూడా అవన్నీ దగ్గరుండి చూశారు. సో మీ అందరికీ మళ్ళీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. సోషల్ కాజెస్లో ఇక్కడ చేస్తున్నవి 2 ఉన్నాయి. ఈరోజు కూడా గర్భిణీ స్త్రీలకి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలకి ఎవ్రీ మంత్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఫెస్టివల్స్ మనకు సంబంధించిన ఫెస్టివల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎవ్రీ ఇయర్ మొన్నే 4 days బ్యాకే దసరా సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే చేసుకొని వెళ్ళాము. సో ఇలా ఎవ్రీ ఫెస్టివల్, దసరాకు సంబంధించి కానీ, సంక్రాంతి కానీ, అండ్ బతుకమ్మకు సంబంధించింది, ఇలా ప్రతి మనకు ఉన్న ఫెస్టివల్స్ అన్నీ, కృష్ణాష్టమి, ఇలాంటి ఈవెంట్స్ అన్నీ ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాము. సో వీటిలో పార్టిసిపేషన్ చేస్తున్నాం. ఇక్కడ మా చుట్టుపక్కల గ్రామాలు, మా విలేజ్, నిజామాబాద్ నుంచి చాలామంది వచ్చి దాన్ని తొలగించడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. సో ఇవన్నీ చేస్తూ సోషల్ కాస్గా మెయిన్గా దేవుడికి సంబంధించినవి ప్లస్ మన ఫెస్టివల్స్కి సంబంధించినవి కాకుండా సోషల్ కాజ్ చేస్తూ ఇప్పుడు ఈ అగ్రికల్చర్కు సంబంధించి చేస్తున్నాము. సో వీటి గురించి విజయరామ్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ ఉంటుంది.